సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు మీకోసం తెస్తూ ఉంటాను, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, కామెంట్స్ లో లింక్ ఉంటుంది చూడండి. వీడియో కింద ఫస్ట్ కామెంట్స్ లో లింక్ అని ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేస్తే 200 రూపీస్ ఇలా పే చేయమంటది. పే చేసాక మీరు జాయిన్ అవుతారు, ఓకే? సో వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు చూడండి, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ చాలా మంది ఆల్గో అని వెయిటింగ్ కదా. ఆల్గో A to Z కోర్స్ మెంబర్స్ ఎవరైనా వీడియో చూస్తే మీకు మళ్ళీ చెప్తున్నా, A to Z కోర్స్ లో కంటెంట్ లోకి వెళ్ళండి. A to Z కోర్స్ ఆల్మోస్ట్ 60 వీడియోస్ ఉంటాయి. ఇవి కాకుండా మీరు అలా స్క్రోల్ చేయండి కిందకి. మొత్తం స్క్రోల్ చేస్తే A to Z కోర్స్ వాళ్ళకి ఆల్గో ఫస్ట్ వీడియో ఆల్రెడీ తెచ్చేసాను. ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఉంది, మీరు వెళ్ళి చూడండి. బేసిక్ స్టార్టింగ్ వీడియో ఆల్గో అంటే ఏంటి, ఆల్గో ఎలా పనిచేస్తుంది, సెకండ్ థర్డ్ వీడియో ఫోర్త్ వీడియో విత్ ఇన్ 1 వీక్ 1.5 వీక్ లో వచ్చేస్తాయి. నెక్స్ట్ A to Z కోర్సులో ఓన్లీ ఫ్రీ కంటెంట్ ఉంది. జీరో టు హీరో ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫ్రీ ట్రేడింగ్ కోర్స్ ఉంది, ఇందులో నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆల్గో ట్రేడింగ్ కోర్స్ కూడా వస్తుంది, తొందరలో వస్తుంది, ఓకే? ప్రైస్ ఎంత ఉంటుంది అంటే సార్ ఆల్గోకి ఆల్మోస్ట్ ఒక 10K ఉంటుంది. ఆల్గో ఇస్ అల్టిమేట్, అందుకే అది వర్క్ డ్యామ్ షూర్ వర్క్ అయ్యేది. సో మీకు కంప్లీట్ చేస్తాను. A to Z కోర్స్ 21 ఉంది, బాగా 21 ఉంది. మీరు జాయిన్ అవుతాను అంటే ఆఫర్ కి నడుస్తుంది, ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది, న్యూ ఇయర్ ఆఫర్ 14,000 కి వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే A to Z కోర్స్ లో రేపు పొద్దున్న క్రిప్టో ఆల్గో అప్డేట్లు ఏ వచ్చినా నేను అన్ని A to Z కోర్స్ లో ఇస్తా. ఇది లైఫ్ టైం మెంబర్షిప్ యాక్సెస్ అన్నమాట. అక్కడ మీరు ఆల్గో తీసుకున్నారు అనుకోండి, ఆల్గో కోర్సు జస్ట్ ఆల్గో మీరు అంతటి మీరు అప్లై చేసుకుంటారు, మీ అంతటి మీరు నడుపుకుంటారు. డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తాను అంతే. ఓవర్ లైఫ్ టైం సపోర్ట్ ఇవ్వలేను. ఇక్కడ A to Z మెంబర్స్ మాత్రం ఇవ్వగలను. దానికి దీనికి డిఫరెన్స్ మోస్ట్లీ ఒక 3,000 to 4,000 ఉంటుంది. బట్ ప్రిఫర్ చేయండి A to Z లో రావడానికి, ఓకే? సో నెక్స్ట్ రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ అన్న దాని గురించి వెళ్ళిపోదాం. ఏమైంది, జస్ట్ బ్యాంక్ నిఫ్టీ రండి, చెప్పానా రెసిస్టెన్స్ లు. మార్నింగ్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్, రెసిస్టెన్స్, సపోర్ట్ ఏరియా, కంప్లీట్ సపోర్ట్ ఏరియా దగ్గర ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ 50కి రండి, ఏమైందిగోండి మార్కెట్ కంప్లీట్ ఫాల్. ఈ లెవెల్ దాటితే నేను ఈ లెవెల్కి వస్తుంది అన్నాను, ఈ లెవెల్ దాటింది, ఒక మంచి ట్రేడ్ అయ్యింది. ఎన్ని పాయింట్లు ట్రేడ్ అయింది, ఈ లెవెల్ దాటి ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ మార్కెట్ వచ్చింది కిందకి వచ్చింది. దెన్ మార్కెట్ ఇక్కడ ఈ రేంజ్ లో సపోర్ట్ తీసుకుంది. యాక్చువల్గా కొద్ది కిందకి రావాలి, బట్ మార్కెట్ కొద్ది పైన తీసేసుకుంది సపోర్ట్. ఓకే, కొన్నిసార్లు అలాగ అవుద్ది. మార్కెట్ ఇక్కడ నుంచి టర్న్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది. బట్ మంచి ఫాల్, ఒక ట్రేడ్ ఇక్కడ అయ్యింది, ఒక ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే సెల్లింగ్ ట్రేడ్ బాగా పనిచేసింది. ఎందుకంటే ప్రీమియం ఇలాగే డికే అవుతుంది. చూడండి, ఇలా వెళ్ళిందా, మళ్ళీ కిందకి వచ్చి హాల్ట్ అయింది, ఇక్కడ డికే అయిపోయింది. మళ్ళీ స్పైక్ వచ్చిందా, ఇక్కడ హాల్ట్ అయింది. ఈ స్పైక్ లో ఉన్నదంతా ఈ హాల్ట్ లో డికే అయిపోయి ఉంటది. మళ్ళీ మార్కెట్ పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది అంటే ఓవరాల్ గా డికే అయ్యింది. దేని ఎక్స్పైరీ దానికి తగ్గట్టు అవుతుంది. కాబట్టి సో మనం అస్సలు ఏం బాధపడ అవసరం లేదు, ఓకేనా? నెక్స్ట్ రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ. నిఫ్టీ 50 కరెంట్ 25 స్ట్రైక్ ప్రైజెస్ కి వెళ్దాం. నిఫ్టీ 50 21,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత? 21,000 అంటే ఈ లెవెల్ దగ్గర ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. గత 3-4 డేస్ నుంచి 21,000 దగ్గర ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత దగ్గరలో సపోర్ట్లు ఎక్కడా లేవు. 20,800, 20,500 అంటే 20,800 ఈ లెవెల్ సపోర్ట్ కింద, ఓకే? 20,800 ఇది ఒక సపోర్ట్ కింద. 20,500 ఇది ఒక సపోర్ట్ కింద, ఓకే? ఇది ఒక సపోర్ట్ కింద, ఇది ఒక సపోర్ట్ కింద ఉంది. బట్ ఇది 21,000 ఇస్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గానే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇది ఒక రెసిస్టెన్సా, మధ్యలో డాటెడ్ లైన్స్ ఉంది. బట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. అంటే ఈ రెసిస్టెన్స్ ఏంటో చూడాల్సిందే. 20,900 ఇస్ ఆల్సో కన్ఫర్మ్ రెసిస్టెన్స్. 20,900 అంటే ఈ లెవెల్, ఓకే? ఈ లెవెల్ ఇది కూడా ఒక కన్ఫర్మ్ రెసిస్టెన్స్. కాకపోతే రేపు మీరు చూడాల్సింది 20,900 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయిందా. బాగా వినండి, 20,900 పైన 20,900 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే 21,000 ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటాది. సేమ్ ఇదేలాగా మళ్ళీ ఇక్కడ నుంచి ఒక కరెక్షన్ తీసుకోవడం, లేకపోతే స్మాల్ ఫాల్ అవడమో, లేకపోతే ఇక్కడ హాల్ట్ అవడమో జరుగుతుంది. రెసిస్టెన్స్ అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 20,900 కిందగానే గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, అప్పుడు మార్కెట్ ఇంకా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఎందుకు? 20,900 లో ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది.
దానిపైన మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో దీనికి ఇక్కడికి వచ్చి మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుంటది ఈ రోజు లాగే రేపు కూడా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటది. అక్కడ నుంచి మళ్ళీ సేమ్ అదే విధంగా ఫాలో అవుతుంది. ఓకే, 20,800 లో ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ బ్రీచ్ అయితే, అంటే ఈ సపోర్ట్ బ్రేక్ అయితే తప్ప మీరు నెక్స్ట్ వచ్చే రోజుల్లో కింద లెవెల్స్ చూడలేరు. ఓకే, సో మనకు కావాల్సింది 20,900 మీద కల్లేసి ఉంచండి, 21,000 మీద కల్లేసి ఉంచండి. ఎక్కడ ఓపెన్ అయినా రెసిస్టెన్సే, దీని గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చినా రెసిస్టెన్సే. ఫ్లాట్ ఓపెన్ అయిందా అప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అప్పుడు ఏంటో తెలుసా, ఫ్లాట్ ఓపెన్ అయితే ఫస్ట్ 5 minutes లో పైకి వెళ్ళి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని వస్తుందా లేదా షార్ప్ గా ఫాలో అవుతుందా అనేది మీరు చూడండి. ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్. ఫస్ట్ 15 అంటే 9:15 స్టార్ట్ అవుతుంది కదా, 9:30 9:40 వరకు వదిలేయండి మార్కెట్ ని. ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి ఎటువైపు అనేది. ఫస్ట్ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ట్రేడ్లు చేయకుండా చూడకండి, అది వర్కౌట్ అవ్వవు, ఎప్పటికీ వర్కౌట్ అవ్వవు. ఏదో ఒక రోజు 2 రోజులు పనిచేస్తే తప్ప ఎవ్రీడే వర్కౌట్ అయితే అవ్వదు. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50 తర్వాత రేపు థర్స్డే, ఎల్లుండి ఫ్రైడే సెన్సెక్స్ ఎక్స్పైరీ. సెన్సెక్స్ కూడా ఒకసారి చూసేద్దాం మనం. ఓకే, సెన్సెక్స్ ఎక్స్పైరీ లేదంటే మనం ఇలా చూడలేము, డన్ అకౌంట్ లోనే చూడాలి. డన్ అకౌంట్ లో సెన్సెక్స్ వచ్చి ఆప్షన్ చైన్ లోకి వెళ్ళి స్ట్రైక్ ప్రైజెస్ ఆప్షన్ చైన్ లోకి చేస్తే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఆప్షన్ చైన్ లోకి వచ్చాం. ఓకే, సెన్సెక్స్ లో 70,000 దగ్గర ఒక కాల్ సైడ్ రెసిస్టెన్స్ ఉంది. పుట్ సైడ్ 69,500. అంటే మార్కెట్ లో ఎక్కడో సెన్సెక్స్ లో నాకు తేడా కొడుతుంది, మార్కెట్ పడేటట్టే అనిపిస్తుంది. సో సెన్సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి యూజువల్లీ దొరకవు అన్ని దగ్గర. సెన్సిబుల్ లో కూడా కొన్ని సెన్సెక్స్ అని కొడితే ఏమైనా వస్తుందేమో చూస్తే అలా రాలేదు. సెన్సిబుల్ లో సెన్సెక్స్ లేదు. సో మనం సెన్సెక్స్ లేదు కాబట్టి లేదు. సెన్సెక్స్ లేదు కాబట్టి సెన్సిబుల్ లో మనం ఇలా నార్మల్ గా ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోవడమే. ఎలా ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈ పెద్ద బార్లు ఉన్నాయి, అవి 70,000 దగ్గర చాలా దూరంలో ఉంది. కాల్ రెసిస్టెన్స్ చాలా దూరంలో ఉంది. అండ్ పుట్ రెసిస్టెన్స్ వెంటనే పక్కన ఉంది. ఎట్ ద మనీ దగ్గర పుట్ ఉంది, ఎట్ ద మనీ దగ్గర పుట్ స్ట్రాంగ్ గా ఉంది. అంటే 69,500. అంటే నాకేదో తేడా కొడుతుంది. 69,500 ఇక్కడే పుట్ సైడ్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఇదే రెసిస్టెన్స్. మరి రేపు గానీ మార్కెట్ దీని పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ చేసిందా 70,000 అంతేనా, అక్కడే ఉంది. 70,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్, ఈ పైన ఉన్న లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ నాకెందుకో కొద్దిగా ట్రేడ్ పెద్దదయ్యేటట్టు ఉంది సెన్సెక్స్ లో. అండ్ సేమ్ ఇదే విధంగా నిఫ్టీ 50 కూడా ఇలాగే ఉంది. సో రేపు ఒక ఇంట్రెస్టింగ్ గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్యాప్ అప్ గానీ ఫ్లాట్ గానీ ఓపెన్ అయిందా మార్కెట్ 70,000 దగ్గరికి వెళ్తుంది. సెన్సెక్స్ బాగా గుర్తుపెట్టు, 70,000 ద్వారా రెసిస్టెన్స్ తీసుకుంటది. నిఫ్టీ 50 కూడా సేమ్ అలాగే ఉంది. గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయిందా 21,000 బ్రేక్ అయిందా దాని కొత్త హై మళ్ళీ చూడొచ్చు. బట్ 21,000 ఇస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, ఇది ఈ పైన ఉన్న రెసిస్టెన్స్ లు మార్క్ చేసుకోండి. ఇగోండి ఇవన్నీ రెసిస్టెన్స్ కిందే. ఇక్కడ ఇదంతా రెసిస్టెన్స్ జోనే. సో 21,000 నుంచి 21,023 వరకు దిస్ ఇస్ ఆల్ పర్ఫెక్ట్ జోన్. ఇదంతా రెసిస్టెన్స్ జోన్. ఓకే, 70,000 ఇస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ సెన్సెక్స్. ప్రజెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. సో రేపు గానీ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిందా కాల్ ఆప్షన్ బై చేసాను సెన్సెక్స్ లో. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొద్ది కిందకు వచ్చి దాని మార్కెట్ పైకి వెళ్ళిందా అది మరీ పర్ఫెక్ట్. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి షార్ప్ గా 70,000 దగ్గరికి వెళ్ళిపోయిందా దాని 70,000 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ మార్కెట్ కిందకి రావడానికి వస్తుంది. సో ఇక్కడ మీరు ఒక పుట్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇది సెన్సెక్స్ ది లెవెల్స్. ఓకేనా, ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తాం. నిఫ్టీలో ఏవే పొజిషన్స్ ఉన్నాయి అంటే పుట్ సైడ్ కొద్ది పైకి వెళ్ళే ఆప్షన్ కనిపిస్తుంది. పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి అంటే లిటిల్ బిట్ పుట్ సైడ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ లో లాస్ట్ 60 minutes లో నిఫ్టీ 50లో ఏమైంది, లాంగ్ బిల్డప్, సో షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్. సో లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, సెల్ పొజిషన్ అంటే రెండు వైపులా పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, ప్రాఫిట్ బుకింగ్ అయ్యింది రెండు వైపులా తప్ప పెద్దగా పొజిషన్స్ అయితే ఏమీ కనబడట్లేదు నాకైతే. సో నా వ్యూ ప్రకారం
నిఫ్టీ 50 రెండు వైపులా పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి పైన కింద కొత్త పొజిషన్స్ క్రియేట్ చేసి ఉండాలి. లేదంటే రేపు పొద్దున్న మార్నింగ్ సరికి రేపు పొద్దున్న క్రియేట్ అవుతాయి పొజిషన్స్. ఓకే, నెక్స్ట్ టెలిగ్రామ్ లోకి రండి. టెలిగ్రామ్ లోకి మార్నింగ్ వచ్చా. ఈ రోజు అప్డేట్ ఇవ్వలేకపోయాను, క్లైమేట్ చేంజ్ వల్ల జలుబు బట్టి దగ్గు బట్టి. ఓకే, చాలా చాలా లైట్ ఫీవర్ వచ్చింది అనమాట. అందుకు ఈ రోజు లెగడానికి కూడా అసలు బద్ధకం వేస్తుంది. బట్ స్టిల్ మార్నింగ్ వచ్చా, సెల్లింగ్ ట్రేడ్ ఇచ్చా. ఓకే, ఎస్టర్డే అనాలిసిస్ ఎవరు చూసారని చెప్పి అందరూ చూసారని చెప్పారు. బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్, అందరూ ప్రాఫిట్ లో ఉన్నారు. ప్రాఫిట్ బుక్ అందరూ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఇప్పటికీ మేము సెల్లింగ్ ట్రేడ్లు ఇచ్చి లాస్ట్ 3 వీక్స్ నుంచి సెల్లింగ్ ట్రేడ్ ఇస్తున్నాం. 3 వీక్స్ నుంచి అంటే నేను ఏ రోజు నుంచి కంటిన్యూ వీడియోస్ చేయడం మొదలెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్రీడే మనం సెల్లింగ్ ట్రేడ్ ఇస్తున్నాం. మార్కెట్ మరీ కండిషనల్ ఉంటే బయింగ్ ట్రేడ్ చెప్తాను, బట్ లేదు అంటే సెల్లింగ్ ఇస్తాను. ఎవ్రీడే డామ్ షూర్ గా నేను రాసిస్తున్నా. ఎవ్రీడే వీఆర్ ఇన్ ప్రాఫిట్. మీకు ఇప్పటికీ నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆశ పడకండి. కింద ఎక్కడో ఇక్కడ బై చేస్తాను, ఏదో 10,000 తీసుకొస్తాను, ఈ పెద్ద ర్యాలీ క్యాప్చర్ చేస్తాను, ఇలాంటి ర్యాలీస్ ఎవ్రీడే రావట్లేదు. ఇప్పుడు చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరియా, బ్యాంక్ నిఫ్టీ ఏమైంది, ర్యాలీ వచ్చింది అనుకుంటున్నారా? లేదు, దానంటే అది జోన్ లోనే ట్రేడ్ అవుతూ ప్రీమియం డికే అయ్యింది. నిఫ్టీ 50 ఎక్స్పైరీ రోజు చూడండి, నిఫ్టీ 50 దాని జోన్ లోనే అది ట్రేడ్ అవుతుంది. పైన కింద వాలటైల్ అవుతుంది, దాని జోన్ లో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు దానికి తగ్గట్టే అది ట్రేడ్ అవుతుంది. సో దేని ఎక్స్పైరీ తగ్గట్టు దానికి ట్రేడ్ అవుతుంది. సో ఎక్స్పైరీలు ఎవ్రీడే వచ్చినప్పుడు సెల్లింగ్ చేయడం నేర్చుకోండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ప్రీమియం చాలా బాగా డికే అవుతుంది. డికే అవుతున్నప్పుడు మీరు తెచ్చిన నేను చెప్తున్నా సేఫ్. ఎంత సేఫ్ అంటే మీ క్యాపిటల్ పోదు. అంటే మీరు ట్రేడ్ చేసినప్పుడు క్యాపిటల్ లాస్ అయిపోతుందన్న టెన్షన్ లేకుండా సెల్లింగ్ చేసామా, జస్ట్ పేషెన్స్ తో వెయిట్ చేసామా, 9:40 10 చేసామా, 11:30 12 వరకు వెయిట్ చేసామా, అంతే. ఈజీగా 1 to 2% వస్తుంది. మీ క్యాపిటల్ కి 1 to 2% ఈజీగా వస్తుంది. ఇది లాంగర్ రన్ లో మీరు మార్కెట్ లో ఉండిపోగలరు. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఈ రోజు మహా అయితే 1 లేదా 2 క్వాంటిటీ, 1 or 2 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నారు. అంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ తో 1, 2 క్వాంటిటీ లేదా 3 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తారు అంతే. బట్ ఫ్యూచర్ ఇలాగే కానీ మీరు సస్టైన్ అవ్వడం మొదలెట్టారా, రేపు పొద్దున ఇక్కడ 900 క్వాంటిటీ, ఇక్కడ 2000 క్వాంటిటీ, ఇట్లా మీరు ట్రేడ్ చేయగలగాలి. అదే మీరు బయింగ్ లో 2000 క్వాంటిటీ 3000 క్వాంటిటీ హోల్డ్ చేసే కెపాసిటీ మీకు ఎప్పటికీ రాలేదు. ఎందుకంటే అంత క్వాంటిటీ చూసి బై చేసి హోల్డ్ చేస్తే మీరు చిన్న లాస్ వచ్చినా మీరు తట్టుకోలేరు, షేక్ అయిపోతారు లాస్లు చూసి. సెల్లింగ్ లో ఏంటంటే ఇంత పెద్ద మనం హోల్డ్ చేస్తే చాలా మంది అంటారు సెల్లింగ్ లో హ్యూజ్ లాస్ వస్తుంది అని. ఒప్పుకుంటా, దానికి తగ్గట్టే మనం చెయ్యాలి. దానికి తగ్గట్టు అంత ప్లాన్ పెట్టుకుంటే అన్ని పర్ఫెక్ట్ గా రన్ అవుతాయి. ఓకే, ఫ్యూచర్ ఆల్గో రిలేటెడ్ గా నేనైతే కంప్లీట్ చెప్పాను. ఆల్గో రిలేటెడ్ గా వస్తున్నాయి, ఆల్గో చూడండి, మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకేనా? సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పటికి వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.